Hi friends, welcome to Information Technology YouTube channel. This is Vamshi Krishna friends. ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ పార్ట్ 19లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. పార్ట్ 18లో ఎక్స్టెన్షన్స్ అండ్ టూల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనకంటూ ఒక యూజర్ ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ యూజర్ సెంటర్ అంటే ఏంటి, అలాగే హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. Home button. Carry. TTS 4550. Default. ఓకే, నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను. జీషో, Folk Telegram. Google One. Hi. G2O Plus. ఓకే. G2O Plus. అసలు ఇక్కడ యూజర్ సెంటర్ అనే ఆప్షన్కి వెళ్దాం. General settings. TTS settings. Feedback setting. Operation reading setting. Advanced extent tool. Download it. More. Accessibility. User center. యూజర్ సెంటర్ User దీని center. మీద ట్యాప్ చేస్తున్నా. అసలు యూజర్ సెంటర్ అంటే ఏంటి? యూజర్స్ అంటే ఎవరు? మనం. అంటే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంటే మన యూజర్ ఐడి కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చాలా అంటే సౌండ్ స్కీమ్స్ కానీ, ఎక్స్టెన్షన్స్ కానీ, పర్ అప్లికేషన్ జెస్టర్ స్కీమ్స్, టూల్స్, జెస్టర్ స్కీమ్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేస్తుంటాం. ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాం. క్రియేట్ చేసినవి ఇక్కడ జీషోలో అప్లోడ్ చేయాలి, జీషోకి షేర్ చేయాలి. అంటే మన టూల్ని చాలామంది కూడా డౌన్లోడ్ చేసుకోగలగాలి. అంటే ఈ యూజర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. యూజర్ నేమ్ అనేది ఉంటే మనం క్రియేట్ చేసిన ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో, అడిషనల్ రిసోర్సెస్ ఉంటాయో వాటిని అప్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. అదే యూజర్ ఐడి లేకపోతే అవి అప్లోడ్ చేయడం కుదరదు, అవి అప్లోడ్ చేయలేము అన్నమాట. సో ఇప్పుడు ఒక కొత్త ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ చూద్దాం. User center. ఓకే, Register. రిజిస్టర్. కొత్తగా యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు దీని మీద ట్యాప్ చేయొచ్చు. Login. లాగిన్ అంటే రిజిస్టర్ అయిపోయారు మీరు, ఇప్పుడు లాగిన్ చేయాలి. లాగిన్ చేయొచ్చు, లేదంటే మీ పాత యూజర్ ఐడి పాస్వర్డ్ గుర్తుంటే లాగిన్ చేసుకోవచ్చు. More options button. మోర్ ఆప్షన్స్, ఇందులో ఏముంటుందంటే Change password. అంతే, చేంజ్ పాస్వర్డ్ అదొకటే ఉంటుంది. Back. User center. ఓకే, మోర్ ఆప్షన్స్లో ఓన్లీ చేంజ్ పాస్వర్డ్ అంటే మన ప్రజెంట్ ఏ యూజర్ నేమ్ వాడుతున్నామో దానికి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. Username Vamsi. యూజర్ నేమ్ వంశీ అంటే ఇది నా యూజర్ నేమ్. మీరు ఇప్పుడు కూడా అంతే, డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్లోకి వెళ్ళి సౌండ్ స్కీమ్లో వంశీ అని సెర్చ్ చేసినా నేను అప్లోడ్ చేసిన సౌండ్ స్కీమ్స్ అన్నీ వస్తాయి. ఎక్స్టెన్షన్స్లోకి అదే డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్లోనే ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి నా పేరు సెర్చ్ చేసినా అన్నీ, అంటే నేను అప్లోడ్ చేసిన ఎక్స్టెన్షన్స్ అన్నీ వస్తాయి. జెస్టర్ స్కీమ్ కానీ, పారా అప్లికేషన్ జెస్టర్ స్కీమ్స్ కానీ, ఇలా మీకు సౌండ్ స్కీమ్స్ కావాలనుకుంటే కూడా వెళ్ళి నా పేరుని సెర్చ్ చేయండి, మీకు నేను అప్లోడ్ చేసిన సౌండ్ స్కీమ్స్ వస్తాయి. ఓకే ఓకే, నెక్స్ట్ User ID B8 at 208 B pound Xiaomi Dandelion underscore number 29. ఇది వచ్చేసి యూజర్ ఐడి. ఈ యూజర్ ఐడి ఇన్బిల్ట్ డిఫాల్ట్గానే ఇచ్చేసుకుంటుంది ఎవరి మొబైల్కి తగ్గట్టు. Authorization key. ఓకే, Pound ఇది Xiaomi Dandelion underscore number 29. ఆథరైజేషన్ కీ, అంటే మన మొబైల్కి సంబంధించింది. Valid until. వ్యాలిడ్ అంటిల్ ఈ ఆప్షన్ నాకు అంతగా తెలీదు. Points. పాయింట్స్ ఇది నాకు అంతగా తెలీదు. Invitation history. ఇన్విటేషన్ హిస్టరీ అనమాట. G2O screen reader customer service consult. Purchase. Transfer licenses. Please be sure to contact only the certified personnel. ఇదేంటంటే యాక్చువల్గా మనం జీషోని అఫీషియల్ వర్షన్ ఒరిజినల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేస్తే కొన్ని ఫీచర్సే మనకు ఉంటే, కొన్ని ఫీచర్స్ని లైసెన్స్ పర్చేస్ చేయాలన్నమాట. బట్ మనం క్రాక్ యూస్ చేస్తున్నాం, అందరూ ఇప్పుడు క్రాక్ యూస్ చేస్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుంటే ఏంటంటే కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. సో ఇదేంటంటే లైసెన్స్ని షేర్ చేసుకోవడానికి కానీ కస్టమర్ సర్వీస్కి సంబంధించింది. G2O screen reader VIP QQ group. ఎస్, ఇదేంటంటే ఎవరైతే విఐపి ఇది పర్చేస్ చేశారో అది గ్రూప్ అనమాట. Buy with Alipay.
బై విత్ అలీపే లైసెన్స్ని కావాలంటే బై చేయొచ్చు. అలీపే ఇదొక పే ఉంటుంది, చైనీస్ కదా, ఆ యాప్స్ ఉంటాయి. Buy with PayPal. పేపుల్ Mail to 946049229 at qq.com. Discuss. Make suggestions or buy the application. కావాలంటే మనం మెయిల్ చేసుకోవచ్చు. ఈ మెయిల్ ఉంది కదా 94 అది ఆ మెయిల్ని @qq.com మెయిల్కి పంపించవచ్చు. Mail to liweiling at gshuo.ltd. Discuss. Make suggestions or buy the application. దీనికి కూడా మెయిల్ చేసుకోవచ్చు. Navigate up button. సో ఇది యూజర్ సెంటర్. ఇప్పుడు నేనేం చూపిస్తానంటే ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ని కొత్తగా ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన దాన్ని లాగిన్ ఎలా చేయాలి, పాత యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎలా లాగిన్ చేయాలి అది చూద్దాం. Username. ఓకే, Log. Register. మనం కొత్త యూజర్ నేమ్ ఐడి Register. క్రియేట్ చేయాలనుకుంటే రిజిస్టర్ మీద ట్యాప్ చేయండి. Register. రిజిస్టర్ మీద ట్యాప్ చేసిస్తే ఏమొస్తాయి చూద్దాం. Navigate up button. Register. Username -5 to 15 Latin characters. ఎస్, ఇదేంటంటే యూజర్ నేమ్ -5 to 15 లాటిన్ క్యారెక్టర్స్, అంటే ఓన్లీ లాటిన్ క్యారెక్టర్స్ ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ కానీ ఇలాంటివి ఏమి పెట్టకుండా, స్పేస్ కానీ ఏం పెట్టకుండా ఓన్లీ లెటర్స్ అండ్ నెంబర్స్తో ఉండాలి. Text box. Text box. ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో మనం నేమ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు Show. నేను ఒక నేమ్ ఎంటర్ చేస్తాను, వంశీకృష్ణ అని ఎంటర్ చేస్తాను. V A K delete M S Vams Y U I J K R U I S H N A Vamsikrishna. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ Text box. Invitate text password -6. Show password -6 to 15 Latin characters. లాటిన్ క్యారెక్టర్స్ అంటే 6 to 15 Text box. ఓన్లీ Editing. లెటర్స్ అండ్ నెంబర్స్ ఉండాలి, స్పేస్ అవసరం లేదు. ఓకే, ఈ టెక్స్ట్ బాక్స్లో ఏదో ఒక పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. V I J K V V K V K V symbol add 1 3 2 3 4 4. ఓకే, Cancel but red text invitation code. Text box. ఇన్విటేషన్ కోడ్లో మనం ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా స్కిప్ కొట్టే అదే దీన్ని ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. Register button. ఈ రిజిస్టర్ బటన్ అని ఉంటుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. Error. This username is already in use. చూసారా, దిస్ యూజర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్. వంశీకృష్ణ అని నేను ఒక ముందు, అంటే వంశీ కన్నా ముందు ఫస్ట్లో ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసుకున్నాను, అందుకే ఇది ఎర్రర్ చూపించింది. కొత్త యూజర్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు ఆల్రెడీ తీసుకున్న యూజర్ నేమ్ని ఇది యాక్సెప్ట్ చేయదు. కొత్తగా అంటే ఇంతమంది జీషో యూజర్స్లో కొత్తగా ఉండాలి మన యూజర్ నేమ్ ఇలా. Okay. Error. ఓకే, బ్యాక్ వద్దాం. Register. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు రిజిస్టర్ మీద ట్యాప్ చేసి కొంచెం యూనిక్ గా ఉండే యూజర్ ఐడి ఇద్దాం. ఓకే, యూజర్ నేమ్ ఏదైనా ఇద్దాం. Shift A K delete N M S I Vamsi K Vamsik. వంశీ కే అని ఇచ్చాను, వంశీకృష్ణ అని ఇట్లా ఇచ్చాను. చూద్దాం. పాస్వర్డ్ ఏదో ఒకటి ఇస్తున్నాను. Y H E L L O H H E double E L L I O hello. Red cancel register button. ఇప్పుడు రిజిస్టర్ మీద ట్యాప్ చేద్దాం. Registration successful. ఓకే, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడు చూద్దాం. Go back button. Vamsik. Hello. Go login button. Register. Go back button. గో బ్యాక్ మీద ట్యాప్ చేద్దాం. User ID. User more. ఇప్పుడు రిజిస్టర్ చేసాం కదా, ఇప్పుడు చెక్ చేద్దాం యూజర్ నేమ్ ఏముందో. Username Vamsi. వంశీ అనే ఉంది, వంశీకి అది రాలేదు. ఎందుకు రాలేదు? మనం రిజిస్టర్ చేసుకుంటే సరిపోదు. రిజిస్టర్ చేసుకున్న వెంటనే లాగిన్ మీద ట్యాప్ చేసి మనం ఇప్పుడు ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. Login. దీని మీద ట్యాప్ చేద్దాం.
Nav log username show user Vamsi text box editing. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ వంశీ అనేది లాగిన్లో ఉంది కాబట్టి దీన్ని క్లియర్ చేసి Login cleared. ఇప్పుడు మనం రిజిస్టర్ చేసింది టైప్ చేద్దాం. V A delete N M S I K Vamsic. ఓకే, ఇప్పుడు Text box password showing Password. English U H E L L L I O O Y J H E L L O O B8 login button. ఇప్పుడు లాగిన్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. Login successful. ఎస్, లాగిన్ సక్సెస్ఫుల్ అయింది. Okay button. ఓకే మీద ట్యాప్ చేద్దాం. User ఇప్పుడు center చెక్ చేద్దాం English. యూజర్ నేమ్ ఏముందో. Username Vamsic. చూసారా, వంశిక్ అని ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడో క్రియేట్ చేసిన యూజర్ ఐడిని ఇప్పుడు ఎలా లాగిన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దానికోసం మళ్ళీ లాగిన్ మీద ట్యాప్ చేద్దాం. Login. 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 Log username dash Vamsic text box. దీన్ని క్లియర్ చేద్దాం. Login. Cleared. పాతది ఒకటి క్రియేట్ చేశాను, ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్ అని ఒకటి క్రియేట్ చేశాను. దాన్ని లాగిన్ చేస్తాను. Theme setting. U I I N N G F I O R M A N T Infra I Infrarati. Deleted. R deleted. T R M inform A informa R E H L delete E deleted. Past text box. Informa text box. A to end. ఇన్ఫర్మేషన్ T informat I O J N information T E inform X C H informationtic. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ Text చేద్దాం. box. Showing T E J A T symbol show letter keyboard 2 3 2 1 2 3 4 4 ఓకే, ఇప్పుడు sticker keyboard work the B8 login button లాగిన్ మీద ట్యాప్ చేద్దాం. error wrong username or password. ఓకే, పాస్వర్డ్ నాకు సరిగా గుర్తులేదు Okay అనుకుంటాను. button. ఇది Error. ఎర్రర్ చూపిస్తుంది. ఇంకోసారి ట్రై చేద్దాం. Log B8 user Teka 1234 text 4 3 2 1 share button paste B8 login button B8 user Teka A search cancel user B8 200 take 1 cut copy paste log user information pass Teka A more symbol at Teka 1234 at text box login shift A R T E U J touch Teka symbol at 1 2 3 4 4 cancel but log error wrong username ఓకే, సో ఫ్రెండ్స్ సారీ, ఎందుకంటే చూపించలేకపోతున్నాను, ఎందుకంటే పాస్వర్డ్ సరిగ్గా నాకు గుర్తులేదు. కరెక్ట్గానే క్రియేట్ చేశాను కానీ ఏదో మిస్టేక్ అయింది. సో ఇలా లాగిన్ చేసుకోవచ్చు. కాబట్టి పాస్వర్డ్ ఇక్కడ ఎర్రర్ అని చూపిస్తుంది అంతే. మీరు కూడా మీకు పర్ఫెక్ట్గా యూజర్ ఐడి పాస్వర్డ్ గుర్తుంటే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. cancel button user send ఇప్పుడు user ID username Vamsic. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీని పాస్వర్డ్ని మళ్ళీ ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. దానికి more options button మోర్ ఆప్షన్స్ మీద ట్యాప్ చేస్తున్నాను. change password చేంజ్ పాస్వర్డ్. change password ఓకే username dash 5 to 15 Vamsic text box ఓకే, యూజర్ నేమ్ కరెక్ట్గా ఉంది. password dash text box new password text password dash 6 to 15 Latin characters text box ఇక్కడ మనం showing home మన పాత పాస్వర్డ్ని ఎంటర్ చేయాలంటే వంశీ కేక్కి ఇప్పుడు క్రియేట్ చేసాం కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం ఫస్ట్. H R E L O delete H E L L I
Oh, oh, hello. ఓకే ఇప్పుడు Okay. New password -6 to 5. న్యూ పాస్వర్డ్ ఒకటి టైప్ చేద్దాం. Vamsic tech ఏంటది ఏదో టైప్ చేద్దాం. C S R C S R X C S R I J Tridge D G F Tridge A Tridge cancel okay. Operation completed. చూసారా ఆపరేషన్ కంప్లీటెడ్ అని ఇలా వస్తుంది. Okay, but ఓకే మీద ట్యాప్ user చేస్తే అయిపోతుంది. use English username Vamsic. ఓకే ఇప్పుడు నేను వంశీకే ఉంది కదా, దాన్ని మళ్ళీ నా యూజర్ అకౌంట్తో లాగిన్ చేసేస్తాను. ఇప్పుడు వంశీకే ఉంది కదా, నార్మల్ యూజర్ ఐడి అంటే వంశీ ఉంది కదా ముందు, దాంతో ఇప్పుడు లాగిన్ చేస్తాను. Login user ఓకే ఇప్పుడు స్పీడ్గా చేసేస్తాను. G C V V A M S I Vam text M S F M Vam A D I delete S I Vamsi text box past U I L O F X C V I E I E C V X C I S I R cancel button login successful. చూసారా ఇప్పుడు లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఎందుకంటే పాస్వర్డ్ కరెక్ట్గా గుర్తుంది, ఎంటర్ చేశాను, వంశీ ఐడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఓకే ట్యాప్ చేద్దాం. ఇప్పుడు చెక్ చేద్దాం అది. Username Vamsi. చూసారా నా పాత యూజర్ ఐడికి వచ్చేసింది. సో ఇలా మనం ఒక యూజర్ నేమ్ని క్రియేట్ చేసుకోవచ్చు, లాగిన్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది యూజర్ సెంటర్ అనమాట. ఇప్పుడు హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ చూద్దాం. G-Shuo screen reader invitation hit. Use G-Shuo's బ్యాక్ వస్తున్నాను ఫుల్. Join our G-Shuo help and feedback. ఓకే హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ ఓపెన్ చేద్దాం. User center help and feedback. యూజర్ సెంటర్ రైట్ సైడే ఉంటుంది ఇది. Help and feedback. Okay. Help and navigate up button. Help and feedback. Okay. Enable logging tab. Okay to enable event logging. If you have problems during usage, send these logs to the developer. ఓకే క్లిక్ చేస్తే లాగింగ్ ఎనేబుల్ అవుతుంది. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే డెవలపర్తో సెండ్ చేయి అని అడుగుతుంది అనమాట. Enable logging unchecked. Enabling this can collect the necessary info for debugging. However, it can decrease performance. ఓకే అంటే ఈ ఆప్షన్ చెక్ చేయడం ద్వారా అంతా లాగింగ్ అంతా కలెక్ట్ అవుతూ ఉంటుంది, కానీ పర్ఫార్మెన్స్ కొంచెం డౌన్ అవుతుందని చెప్తున్నారు. ఇది మనకి అవసరం లేదు, అంటే మనకు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు, బట్ మనం ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు, బట్ నేను ఇది చెక్ చేయట్లేదు. Send the debug logs to the developer 0. ఓకే డీబగ్ లాగ్స్ సెండ్ చేసిన అంటే నేనేం సెండ్ చేయలేదు కాబట్టి ఇక్కడ 0 ఉంది, అని సెండ్ చేస్తే మారుతుంది అనమాట. Delete all logs. delete all logs, మనం ఏమేమి సెండ్ చేసామో అవన్నీ డిలీట్ అయిపోతాయి. Email 946049229@qq.com. ఓకే ఈమెయిల్ ఇది. Download G-Shuo beta. G-Shuo beta అని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. వాట్స్ న్యూ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్నాం కదా, వాట్స్ న్యూ అంటే ఏం కొత్తగా అప్డేట్లో ఏం వచ్చింది అని తెలుసుకోవచ్చు. హెల్ప్ స్క్రీన్. G-Shuo screen reader API help. ఓకే ఇవన్నీ మనకి హెల్ప్ సంబంధించిందే. హెల్ప్ స్క్రీన్ అంటే ట్యూటోరియల్స్ కానీ ఇట్లా హెల్ప్ చేస్తా, అంటే స్క్రీన్ కొద్దిగా మనకు అలవాటు అయ్యేంత వరకు హెల్ప్లో ఉంటుంది అనమాట. ఓకే ఇది నాకు సరిగ్గా తెలీదు. జెస్చర్ స్కీమ్ హెల్ప్ అంటే జెస్చర్ స్కీమ్లో మనకి ఏమైనా డౌట్లు ఉంటే ఇక్కడ హెల్ప్ తీసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ హెల్ప్. ఓకే ఇక్కడ ఫారంతో కమ్యూనికేట్ చేసి నేర్చుకొని షేర్ చేయొచ్చు. ట్రాన్స్లేషన్ విధంగా ఏమైనా హెల్ప్ ఉంటే తీసుకోవచ్చు. ఓకే డొనేట్ యూజింగ్ అలీపే. మనం యూజర్ సెంట్లో చూసింది బై అంటే లైసెన్స్ని కొనుక్కోవడం, ఇది వచ్చేసి డొనేట్ చేయొచ్చు. మన డెవలప్మెంట్కి ఏమన్నా హెల్ప్ అయ్యేందుకు డొనేట్ చేయొచ్చు.
Hababu Technology Company Limited Jishuo screen readers powered by some technology. Usage statistics 1,613,425 events with an average time of 6 ms. Browsed a total of 28,182 elements with an average time of 190. చూసారా ఇదంతా స్టాటిస్టిక్స్ అంటే స్టాట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. Navigate up button. సో ఇంతే ఫ్రెండ్స్, హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్లో మనకు మన హెల్ప్ తీసుకోవచ్చు, లేదంటే మనం ఏమన్నా ఇవ్వాలనుకుంటే అంటే మన ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇక్కడ ప్రాబ్లం ఉంది అని ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.